మా ఇంట్లో ఈరోజు పూరీలు పానకం. పూరీలు అంటే మీకు తెలుసు. పానకం అంటే మామిడికాయలతో రసము. ఇలా మంచిగా మామిడికాయలు గుజ్జు తీసి ఇలా ఇచ్చి చక్కెర వేసి మిక్సీకి పడతాం అన్నమాట. అందుకే పూరీలు పానకం అంటాం. ఇది మాకు సమ్మర్లో మంచి స్పెషల్. సాన్విక ఏం తింటున్నావు సాన్విక ఈరోజు? నువ్వు ఏం టిఫిన్? పూరి ఇంకా మరి అందరు పానకం తింటున్నారు కదా, నువ్వు పూరి చక్కెర ఎందుకు తింటున్నావు? చెప్పు, ఎందుకు తింటున్నావు? నీకు పూరి చక్కెర ఇష్టమా? చెప్పు మరి, నాకు పూరి చక్కెర ఇష్టమని. పూరి చక్కెర ఇష్టం అత్తా అని చెప్పు. అబ్బో నా చిట్టి తల్లి. అరే పింక్ కలర్ టీ షర్ట్ కి పింక్ కలర్ స్టిక్కర్ పెట్టుకున్నావు. ఎంత క్యూట్ గా ఉన్నావు తెలుసా నువ్వు. వాళ్ళ అడ్డు అయిపోయింది. ఇగో ఖాళీ పూరి పానకం ఖాళీ. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడి పూరి పానకం చేస్తే టమాటాతో తింటున్నా. ఎదవా అంటే ఏంటో తెలుసా? 1000 ఏండ్లు నిండు 100 ఏండ్లు వరదిల్లు అని. చూసినావా, నీకోసం నిర్వచనమే మార్చేసిన ఎదవది. పూరి పానకం తింటున్న సాయి మణికంఠ. పూరి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పానకమేదిరా? టమాటా కూరతో తింటున్నాడు. చూడండి, నేను చెప్పేటి నిజాలే కదా ఫ్రెండ్స్. ఇక ఇంత పెద్ద బాటిల్ కొనుక్కున్నాడు, ఖాళీ చేసి 7 ఉంటే ఆన్నే పెట్టుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ చల్లటి నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాడు. అదిగో ఇది సాయి మణికంఠ. సరిపోయినాయా?